అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ థింగు, అంటే మొత్తం దీనిలాగా కాకుండా స్ట్రక్చర్డ్గా కాకుండా మనం విల్ జస్ట్ ఫ్రీలీ డిస్కస్. నేను 1979 బ్యాచ్ 1981లో వరంగల్లో అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనింగ్గా పోయినాను. సో మీ పేరు బాగా విన్నాను అక్కడ. అప్పుడు ఫస్ట్ టైం నేను విన్నది మీ పేరు అక్కడ. మీరు అన్నారే అదే మాట, నక్సలైట్ కలెక్టర్. మీరు యువర్ నోన్ యాజ్ ది నక్సలైట్ కలెక్టర్ దేర్. చాలా రెవల్యూషనరీగా చేశాడండి. ఇది మంచం మీద కూర్చొని దళితుడిని వచ్చి మంచం మీద కూర్చోమనేవాడు. దాంతో అక్కడ ఆ సోషల్ సెటప్, సోషల్ సిస్టమ్ ఒక్కసారిగా షేక్ అయిపోయేది అని చాలా ఇదిగా చెప్పుకున్నారు అప్పుడు నేను ఉన్నప్పుడు కూడా. సో అది దట్ వాస్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ టెన్యూర్ ఫర్ యూ, 3 years విచ్ మేడ్ యూ ఇన్ ఫ్యాక్ట్. అంటే యాజ్ ఏ ప్రో-పూర్, నో నాన్ సెన్స్, గో గెటర్, రెడీ టు టేక్ ఆన్ ది పవర్స్ దట్ ఆర్. ఆ పీరియడ్ కొంత మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే దెన్ ఐ థింక్ విల్ గో విత్ ఫర్దర్ డిస్కషన్. దానికి అగైన్ మై చైల్డ్హుడ్ మెమరీస్. పాలేరు అని ఒక డ్రామా రాశారు బోయ్ భీమన్ గారు. దానిలో హీరో పేరు వెంకన్న. సో నేను ఆయనతో తర్వాత పరిచయం పెంచుకున్నాక నీ పేరు మార్చేసి మాధవరావు అని పెట్టమన్నాను. ఎందుకంటే వెంకన్న పాలేరు కొడుకు, చదువుకోవాలని ఉంది. ల్యాండ్ లార్డ్ తంతాడు, ఫాదర్ తంతాడు, మా నాన్నట్టు ఆయన కూడా. సో కానీ ఒక టీచరు, మంచి హృదయం గల టీచరు, ఇతనికి చాటుగా చదువు చెప్తాడు. చదువు చెప్పినాక అతను పైకి వచ్చి అప్పుడు హైయెస్ట్ ఎగ్జామినేషను ఏపీపీఎస్లో డిప్టీ కలెక్టర్ అవుతాడు. సో నేను అన్నా నీ పేరు మార్చు, డిప్టీ కలెక్టర్ కూడా ఐఏఎస్ నేనని. సో దానిలో నాకేమైందంటే పేదవాడికి ఎప్పుడు తిట్లు, తనులు, డిప్రైవేషనే. కాబట్టి అతనికి సేవ చేయడమే మానవ సేవ, మాధవ సేవ అంటారు కదా. అతనికి సేవ చేయాలి, అతనికి హెల్ప్ చేయాలి అనేది నా పుట్టుకతో వచ్చినటువంటి ఆలోచన, నా అనుభవంతో వచ్చినటువంటి ఆలోచన. అక్కడ ల్యాండ్ లార్డ్స్ ఎలా బిహేవ్ చేసేవాళ్ళు అంతకన్నా రెట్టింపులో ఇక్కడ మనకు దొరల సిస్టమ్ లేదు కృష్ణా జిల్లాలో. ఇక్కడ మాత్రం చాలా సివియర్గా ఉండేది. సో ఇట్స్ అగైన్ మై బ్యాక్గ్రౌండ్. బట్ జనరల్గా అంత స్ట్రాంగ్గా ఉన్న స్ట్రక్చర్ను డీస్టెబిలైజ్ చేస్తే స్ట్రక్చర్ వెంటనే రియాక్ట్ అయ్యి వెనక్కి పంపిస్తుంది. మీ విషయంలో అది జరగలేదు. యూ హ్యాడ్ ఏ ఫుల్ టెన్యూర్ ఆఫ్ 3 years వేర్ యూ కుడ్ రియలీ వర్క్. అది ఎట్లా, హౌ వాజ్ దట్ పాసిబుల్? దానికి ఒక మహానుభావుడు రెస్పాన్సిబుల్, పివి నరసింహారావు గారు. ఆయన వరంగల్, కరీంనగర్ ఏరియాకి లీడర్షిప్ ఉన్నవాడు. వెళ్ళిన 6 monthsలోనే అల్లరి మొదలైంది. డ్రౌట్ వర్క్స్, ఇంతవరకు అంతా రోడ్లు వేయటం, చెరువులు తవ్వటం, అలా కాదు. వచ్చిన డబ్బంతా పేదవాడి భూములో లెవెల్ చేయడం, బావులు తవ్వటం, డబ్బంతా వాళ్ళకే పోయేది. సీడ్స్, ఫెర్టిలైజర్స్ చాలా షార్టేజ్ ఉండేది. వచ్చిన కాస్త అగ్రికల్చర్ ఆఫీసర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి దొరలు తీసేసుకునేవాళ్ళు. నేను పోగానే ఏమన్నానంటే ఈ ఫెర్టిలైజర్స్, సీడ్స్ను ప్రతి విలేజ్లో ఒక దామాషా ప్రకారం పంపాలి.
ఫస్ట్ చాయిస్ ఈస్ ఎస్టీ స్మాల్ ఫార్మర్, నెక్స్ట్ ఎస్సీ స్మాల్ ఫార్మర్, నెక్స్ట్ బీసీ స్మాల్ ఫార్మర్, నెక్స్ట్ అదర్స్. ఇదంతా అయిపోయినాక ఏమైనా మిగిలితే మిగిలిన వాళ్ళకి ఇవ్వండి. అక్కడ కూడా రాదు, ఉన్న స్మాల్ క్వాంటిటీస్. సో వాళ్ళకి వచ్చే ఫెర్టిలైజర్స్, సీడ్స్ కట్ అయిపోయింది. ఫస్ట్ దే ఎఫెక్టెడ్. తర్వాత ఈ డ్రౌట్ ఫండ్స్ వచ్చినప్పుడు రోడ్స్ వేయటం, చెరువులు తవ్వటం, తప్పుడు లెక్కలు వేయడం, డబ్బులు తినటం, కాంట్రాక్టులు, ఈ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, అదంతా లేకుండా ఈ డబ్బంతా పేదవాడికి ఇచ్చి వాళ్ళ ల్యాండ్లో వాడినే పని చేయించుకున్నాం. దే కుడ్ హ్యాండిల్ ఇట్. అంత ఈడేంటి పేదవాడు అంటాడు, మాకేమవుతుందని. దాన్ని అప్పుడు రైస్ షార్టేజ్ ఉండేది. వరంగల్లో వీ హ్యాడ్ షార్టేజ్ ఆఫ్ రైస్. అప్పటికి ఇరిగేషన్ సిస్టమ్ చాలా తక్కువ. సో అది బయటికి స్మగిల్ చేసుకుపోయి ఉన్న తక్కువ క్వాంటిటీని హైదరాబాద్కి స్మగిల్ చేస్తుండేవాళ్ళు. సో అర్ధరాత్రి లేచి లారీలను వెంటబడి ఆ లారీలను పట్టుకుని ఈ ఫెర్టిలైజర్స్ బ్లాక్ మార్కెట్ చేస్తున్న వాళ్ళని పట్టుకుని వాళ్ళకి జైలు పంపడం జరిగింది. వీడు డబ్బు ఇవ్వటం లేదు సరిగా, మమ్మల్ని జైలు కూడా పంపారు. అప్పుడు ఒక ఆయన ఉండేవాడు, పెద్ద మినిస్టరు. సెంటర్ ఆఫ్ ది సిటీలో బస్ స్టాండ్ ఉంది, దాని పక్కన 20 ఎకరాలు, 20 ఎకరాలు అనుకుంటా, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టేశాడు హైగ్రీవాచారి గారు. అంటే లోన్ ఏం జరుగుతుందో కనపడకుండా అంత ఎత్తుని పెట్టాడు అనమాట. వీ యూస్ టు కాల్ ఇట్ చైనా వాల్. అది రికార్డ్స్ అంత తోలి ఆయనకి ఎవిక్షన్ నోటీస్ ఇచ్చాను. ఇంకా అక్కడితో వీళ్ళు తట్టుకోలేకపోయారు. మాకు వచ్చేది రానివ్వకుండా మా మీద కేసులు పెడతాడా అని చెప్పేసి పేరు పెట్టి, ఈ ముండా కొడుకు, ఈ మాల ముండా కొడుకు, ఈ మాదిగ ముండా, ఇది లాంగ్వేజ్తో తిట్టింది. తిడితే చాలదు, నన్ను అక్కడి నుంచి పంపించాలి. సో వీళ్ళు పోయి నరసింహరావు గారికి చెప్పారు, చాలా అన్యాయం చేస్తున్నాడు ఇతను, మాకు మై ఎగ్జిస్టెన్స్ ఇస్ ఇన్ డేంజర్ అని. అంటే చూద్దామయ్యా అని ఆయన చాతుర్యం అంతా చూపెట్టి అలా నెట్టుకుంటూ వచ్చాడు. దెన్ ల్యాండ్ రిఫార్మ్స్ కంట్రీ మొత్తం మీద ఆయన ఒక్కడే తీసుకొచ్చాడు. అంతగా కమిట్మెంట్ ఉంది, ధైర్యం ఉంది. ఆ ల్యాండ్ రిఫార్మ్స్ రాగానే మేజర్ ల్యాండ్స్ ఆర్ మోర్ ఇన్ ఆంధ్ర ఏరియా దాన్ హియర్. వాళ్ళంతా ఇతన్నే పంపించేస్తే తప్ప లాభం లేదని చెప్పేసి ఆంధ్ర ఎజిటేషన్ తీసుకొచ్చారు. ల్యాండ్ రిఫార్మ్స్ వాళ్ళు తీసేయమంటే ఎవరు తీసేయరు, వచ్చాడు. సో హీ వాజ్ ఫోర్స్ టు రిజైన్ బై ది హైకమాండ్. అప్పుడు వీళ్ళు అన్నారు, నువ్వు రేపు దిగిపోతావు, నువ్వు దిగిపోతే నీ ఫ్యూచర్ అంతా మేమే చూడాలి, నీకు తిండి మేము పెట్టాలి, నీ ఎలక్షన్ క్యాంపెయిన్ మేము చేయాలి, దాని ఖర్చు కూడా మేమే పెట్టాలి. ఇవన్నీ చేయాలంటే నువ్వు వెళ్ళే ముందు ఇతన్ని ట్రాన్స్ఫర్ చేయి. ఇది జరుగుతున్నప్పుడు జనగాం టీవీలో ఒక తెలిసిన ఆయన ఉన్నారు, నాకు పర్సనల్గా కాదు, వాళ్ళ బ్రదర్ నాకు తెలిసిన ఆయన ఉండగా ఈ సంభాషణ జరిగింది. జరిగితే ఆయన అన్నాడు, ఏమయ్యా నాకేం చెయ్యొద్దు, మీరు నాకు ఎలక్షన్ గెలిపించొద్దు, బట్ అతను పంపించమనే పాపం మాత్రం నేను చేయలేనన్నాడు.